చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టడం జరిగింది. వెంకటేష్, త్రినేని ఇద్దరు కూడా నల్లకుంటలో ఇదే ఇంట్లో నివాసం ఉండేవారు. ఈ ఇంట్లో మొన్న రాత్రి మంగళవారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడం, ఆ తర్వాత భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఇక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై చూసేసరికే ఆ త్రివేణి పూర్తిగా కాలిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు వచ్చి హుటాహుటిన హాస్పిటల్ తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పేసి కూడా గుర్తించారు. అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నల్లకుంటకు సంవత్సరం క్రితమే ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. అయితే భార్యపై అనుమానంతో తరచూ గొడవ పడేవాడు. ఈ గొడవ కారణంగానే భార్యని హత్య చేశాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. వెంకటేష్ ని ప్రస్తుతం నల్లకుంట పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు అనుమానమే కారణమా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. వరుస ఘటనలు హైదరాబాద్ లో మొన్న మేడిపల్లిలో భర్తను భార్య చంపితే, ఇప్పుడు నల్లకుంటలో భార్యను భర్త అతి కిరాతకంగా పిల్లలు చూస్తుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పూర్తిగా ఇల్లు కూడా కాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. డోర్లు, ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయాయి. ఆ కూతురు వెంటనే లేచి చూసి బయటికి రావడంతో కూతురు ప్రాణాలతో బయటపడింది. కానీ ఈ ఘటనకు సంబంధించి వెంకటేష్ ఎందుకు ఇంత దారుణానికి పాల్పడ్డాడు, భార్యపై అనుమానంతోనే ఈ హత్య చేశాడా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే వెంకటేష్ ఉన్నాడు. స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందో, అసలు ఏమైంది, ఏం జరిగిందమ్మా, అసలు ఎప్పుడు జరిగింది ఘటన, ఏమైనా గొడవ పడే వాళ్ళు 6 నెలల కిందట గొడవ అయింది సార్. వాళ్ళకి గొడవ అయినప్పుడు మేమే బెదిరించినాం, చేసినాం. పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి. అమ్మాయిని కొడితే మొత్తం ఇదంతా పగిలిపోయిండే. అమ్మాయి వచ్చి పిలిస్తే నేను, తను, మా అమ్మ ముగ్గురం కలిసి బెదిరించాము. ఆ అమ్మాయికి చెప్పాము, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇయ్యమ్మా, రేపటికి ఎప్పటికైనా నీకు ఇబ్బంది అబ్బాయితో అని అంటే సరే అని కంప్లైంట్ ఇచ్చింది. ఒక నల్లకంట పిఎస్లో ఇచ్చింది, ఒకటేమో అంబర్పేట మహిళా మండలిలో ఇచ్చింది. చెప్పిండ్రు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అక్క అని తను చెప్పేసింది, వదిలేసింది. ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళారు వాళ్ళు. ఊరికి వెళ్ళి ఊర్లో సర్పంచ్ వాళ్ళు అంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళతో మాట్లాడారంట. మాట్లాడితే ఈసారి చూడమ్మా ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారు, ఇంకోసారి ఇటువంటి రానియము, మేము మాట్లాడుతున్నాం కదా అని చెప్తే సరే అని చెప్పి నాకు వద్దని చెప్పేసి తను వచ్చేసింది ఇక్కడికి హైదరాబాద్కి. వాడు అక్కడే ఉన్నాడు 6 నెలల తర్వాత. మొన్న రీసెంట్గా 3 మంత్స్ ముందు వచ్చాడు ఇక్కడికి. వచ్చినప్పుడు మేము అన్నాం, మళ్ళీ ఎందుకు రానిచ్చుకున్నావు త్రీనేని, రేపటి దినం ఏమైనా ప్రాబ్లం అయితే కష్టం కదా, నువ్వు పిల్లలే ఉంటారు, వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు అంటే, ఏం అక్క వచ్చిండు, ఇక నేను పొమ్మన్నా కానీ వాడు పోవట్లేదు, చూద్దాం లేకనా తను అట్లా వదిలేసింది, లైట్గా తీసుకుంది. మేము సర్లే ఉంటారు కదా అని అనుకున్నాం. కానీ చాలా నటించింది సార్, మంచితనంగా ఉండడం, చేయడము, పిల్లల్ని చూసుకోవడము, వస్తేప్పుడు ఏమైనా తేవడము, తినిపించడం చూసినాం మేము. సరే బాగున్నారు కదా అని మేము అనుకున్నాం. కానీ మంగళవారం రోజు ఏం జరిగిందో మాకు తెలియదు. మంగళవారం రోజు పొద్దున్న తను బల్కంపేట వెళ్తున్నాను అక్క అని నాకు చెప్పింది, తనకు చెప్పింది, అమ్మ వాళ్ళకి చెప్పేసి వెళ్ళింది. కానీ సాయంత్రం రాగా మాత్రం నేను చూడలేదు. వచ్చిన ఒక 5-10 నిమిషాలు మమ్మల్ని పలకరించని వెళ్ళేది అమ్మాయి. అట్లాంటిది ఆ రోజు ఏం లేదు, వచ్చిందని తెలియదు, పోయిందని తెలియదు మాకు. కానీ ఏం జరిగిందో రాత్రి మాకు తెలియదు. సర్లే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు తను చూసింది సార్. తను చూసినాక తను అరుస్తుంటే మేము బయటకు వచ్చినాం అంతే. అప్పటి వరకు ఇది ఇల్లు అని మాకు తెలియదు. తను అరిసినందుకు అందరం ఉరుకొచ్చాము. అక్కడి నుంచి మొత్తం అందరూ ఉరుకొచ్చారు, మగ పిల్లలు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు అంతా. తర్వాత తను అరిచినందుకంటేనే మేము తనని కూడా అడిగాము, అసలు ఏమైందంటే ఏమో అక్క ఏదో గొడవ అవుతుంది అనుకోలేదు కానీ ఏదో సౌండ్ వచ్చింది, అది వచ్చింది అని అంటుంది. తర్వాత పొగ రావడంతో ఇంకా గట్టిగా అరిసింది అమ్మాయి. అరిసేసరికి అందరం బయట కురుకొచ్చినాము. చూసేసరికి మొత్తం మంటలో అమ్మాయి చిక్కుకపోయింది మొత్తం. అది ఏమైందో తెలియదు, ఏం చేసిందో తెలియదు. అమ్మాయి అంత మంటలో కాలుతుంది అని అన్నప్పుడు అరవాల మనిషి, అరవలేదు అసలు అరవడమే లేదు. అమ్మాయి చూసేసరికి చనిపోయింది. ఆల్రెడీ ఊపిరి ఉంది సార్ తనకి, ఊపిరి ఉంది. అక్కడ మగ పిల్లలు ఉరికొచ్చి మొత్తం అవి తలుపులు అది చేసేసి బయటికి లాగారు అమ్మాయిని. ఆ సాపతో పట్టి లాగితే కూడా రాలేదు అమ్మాయి. అప్పటికే స్కిన్ అంతా అదైపోతుంది అని చెప్పి ఇక వదిలేశారు. ఎంబడే అంబులెన్స్కి ఫోన్ చేసి ఒక 5-10 నిమిషాల తర్వాత అంబులెన్స్ వాళ్ళు వచ్చినాక వాళ్ళకే ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ పిల్లలు మరి ఇంట్లోనే ఉన్నారా అప్పుడు? చిన్న అమ్మాయి ఇంట్లోనే పడుకుంది సార్, తనతో పాటే పడుకుంది అమ్మాయి. కానీ అబ్బాయి లేడంట, అబ్బాయి బయట ఉన్నా అని చెప్తున్నాడు. వాళ్ళ తానతో ఉన్నాడు, మనం పంపించేసిండని చెప్తున్నాడు వాడు. అంతే, మాకు అంతే తెలుసు తప్ప అమ్మాయి ఎట్లా పానాలతో బయటపడ్డదో కూడా మాకు తెలియదు. ఏం చేశాడు వెంకటేష్? ఏమైనా పని చేసేవాడా? తినాలా, తిరగాల, డబ్బులు కావాలా, పెళ్ళం మీద అనుమానము. మేము ఎన్నిసార్లు చెప్పినాం, ఆడదానిలాగా ఎందుకు వద్దిస్తావురా బాబు, నువ్వు దాన్ని చేసే కష్టం చేస్తుంది కదా, వదిలేసాయి, ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, కొట్టుడు చేసుడు అవసరం లేదా అంటే అట్లే వాదిచ్చేవాడు. మేము కూడా వదిలేసాం సార్ అట్లా. తనైతే మొత్తం చెప్పి కూడా తను కూడా అదైపోయింది. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు తరచూ గొడవ పడేవాడు అని చెప్పేసి. ఎట్లా ఉండేవారమ్మా, మీరు ఎప్పటి నుండి తెలుసు మీకు, వాళ్ళు ఎప్పటి నుండి ఉంటారు? వాళ్ళు 1 year అయింది వచ్చి. వాళ్ళు ఎట్లున్నారో మనకు బయట తెలియకపోయేది. ఒక్కరోజు మాత్రం కొట్లాడినప్పుడు తెలిసింది అంతే, తర్వాత మాకు తెలియదు.
మొన్న కూడా తెలియదు. నేను కూడా ఇంట్లో ఉండకపోతుంటిని. ఈ కాళ్ళ ఆపరేషన్ అయినందు ఉన్నా నేను ఇప్పుడు 1 year నుంచి. నేను కూడా డ్యూటీ చేస్తాను. ఎట్లా మరి ఏమైంది అసలు మొన్న రాత్రి గొడవ పడ్డారా? అసలు గొడవ కూడా వినవాళ్ళే, ఏం వినవాళ్ళే. ఆ కాలినాకనే సప్పుడుకు నేను బయటకు వచ్చిన, అయితే నేను అంతవరకు రాలే. ఎట్లుంటుండే వెంకటేష్, ఎట్లుంటుండే మీరు ఇక్కడ చూసిరు కదా సమాచారం? ఏమో ఆయనతో మాట్లాడలే, ఎప్పుడు చూడలే, ఆయన అంత గమనించలే. ఆ అమ్మాయి కూడా పొద్దున్న 10 గంటలకు పోతుండే, రాత్రి 10 గంటలకు వస్తుండే. పిల్లలే ఇక్కడ ఆడుతుండ్రి, ఇక ఆడుకుంటే పిల్లలు మాతోనే ఎక్కుంటుండ్రు అనమాట. ఆ అమ్మాయి పోయేటప్పుడు తాళం చేయ వరకు ఒకరికి ఇచ్చిపోతుండే. అయితే ఆ కాలనీ ఇక్కడ ఉన్న బస్సు వాసులు కూడా చెప్తున్నారు, తరచూ గొడవ జరిగేది. ఆ గొడవ కారణంగానే భార్యపై అనుమానం పెంచుకొని అత్యంత దారుణానికి పాల్పడ్డాడు వెంకటేష్ అంటున్నాడు. అవారాగా తిరిగేవాడు, ఎలాంటి పని చేయడని చెప్తున్నారు. మీరు చూసారమ్మా ఆ రోజు ఏం జరిగింది అసలు రాత్రి? రాత్రి అరౌండ్ 11:45 అవుతుంది టైము. 11:45కి నేను నా బాబు, చిన్న బాబు బయట ఇక్కడ ఆడుతున్నాడు, అంటే మోషన్ పోయిండు, నేను క్లీన్ చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ వరకు వచ్చిండు. రావడం వల్ల ఏమైందనంటే బాబు ఇక్కడ గేట్ దగ్గర తాళంతో ఇక్కడ ఆడుతూ ఉంటే సరే అని చెప్పి నేను పైపు, మాకు వాటర్ వస్తాయి అనమాట, నేను పైపు వేసుకుంటూ అక్కడ నుంచొని ఉంటే ఒకటి పెద్ద సౌండ్ వచ్చింది, ఏదో బ్లాస్ట్ అయిన సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే నేను ఏదో అనుకొని నేను ఈ గేట్ తీసుకొని బయటికి రావడం జరిగింది. చూసా, అటు ఇటు చూసా, ఎక్కడ ఏం కనిపించలే నాకు వీళ్ళింట్లో నుంచి సౌండ్ రావడంతో నేను అమ్మాయిని త్రినేని అని చెప్పి పిలిచా. ఒక 10 పిలుపులు పిలిచినా నాకు ఎలాంటి రెస్పాన్స్ వాళ్ళు ఇవ్వలేదు. అప్పటికి బర్నింగ్ అవ్వలేదు. నేను గట్టిగా అరిసా, పిలుస్తుంటే మీకు వినిపించట్లేదా, ఎందుకు ఎన్నిసార్లు పిలిచినా మీరు ఎందుకు ఆవాజ్ ఇవ్వట్లేదు అని చెప్పి నేను ఆమెను పిలిస్తే సపోర్ట్ చేయలేదు. సరే అని చెప్పి నేను ఇక లోపలికి ఇట్లా తిరుగుదామనేసరికి లోపల నుంచి ఫైర్ వచ్చింది. పెద్ద పొగలు వచ్చినాయి, నల్లగా పొగలు వచ్చేసినాయి. ఇంకా నేను గట్టిగా అరవడంతో ఫస్ట్ అక్క వాళ్ళ పిల్లలు బయటకు వెళ్ళారు. అక్క ఏమైంది అనుకుంటే బయటకు వచ్చారు. ఏమోరా నాకేం తెలుస్తలేదు, మొత్తం మంటలు వచ్చేస్తున్నాయి చూడు అని చెప్పిన. ఇక అరవడం వల్ల ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా వెంకటేష్ ఉన్నాడా మరి? లోపలే ఉన్నాడు. నేను ఫస్ట్ పిలిచేంత వరకు కూడా వాడు లోపలనే ఉన్నాడు. ఇంకోటి ఏంది అని అంటే పాపను కూడా చంపాలని చూసిండు వాడు. పాప అదృష్టం ఏంది అని అంటే బాత్రూంలో దాచుకోవడం వల్ల పాప బతికి బయటపడ్డది. పాప చిన్న డోర్ సందు ఉంటే ఆ సందులో నుంచి బయటకు వచ్చేసింది. వాళ్ళ బాబు ఉన్నాడు, తండ్రికి మొత్తం సహకరించేసిండు. మీకు సీసీ ఫుటేజ్ దొరికితే వాడికి తండ్రికి ఎట్లా సహకరించిండు. ఈ వయసులో వాడు ఎంత క్రిమినల్ అంటే చాలా క్రిమినల్ మైండ్ వాడిది. పాపం ఆమె హోటల్లో పని చేసేది, పాచి పని చేసేది, 4 ఇళ్లలో పని చేసేసి వాళ్ళు ఏం పని చేయకపోయినా వాడు తాగి తిని తిరిగినా కూడా ఆమె పోషించింది. ఇక్కడికి వచ్చినాక ఒక 7 months వరకు అట్లనే జరిగితే తర్వాత గొడవలేని కొన్ని రోజులు ఊరు వెళ్ళిపోయిండు. తర్వాత అయ్యప్ప మాల దొంగమాల వేసుకొని తర్వాత రావడం జరిగింది. అయితే ఆ రోజు అర్ధరాత్రి ఘటన జరిగిందని చెప్తున్నారు. ఎలాంటి పని చేయకుండా భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడి భార్యను ఎలాగైనా అంతమొందించాలని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చి మంచిగా నటిస్తూ, అంటే గొడవ జరిగిన సందర్భంలో కుటుంబ సభ్యులు మాట్లాడి అతను అక్కడే ఉన్నాడు, ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తిగా ఆమె వదిలేసి ఇక్కడే ఉంటుంది, మళ్ళీ భార్యతో కలిసి ఉంటానని చెప్పేసి ఇక్కడికి వచ్చి వారితో మాయమాటలు చెప్పి భార్యతోనే ఉంటూ ఆ మంగళవారం అర్ధరాత్రి భార్యపై పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా హత్య చేశాడని చెప్పేసి కూడా పోలీసులు వెంకటేష్